ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై టీచర్స్. నేను ఇన్స్టిట్యూట్ కి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నా జర్నీ, నేను ఇంతకు ముందు వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యిండే. సో నేను దాంట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను. సో తర్వాత నాకు ఏం చేయాలి ఏంటి అని ఒక రూట్ అనేది లేనప్పుడు నేను యూట్యూబ్ లో ఓబ్రే సార్ వీడియో చూసిండే మాట, ఒకటి ఎలాగా యూపీఎస్సీ ట్రాక్ చేయాలంటే ఒక వీడియో చూసాను. సో నాకు ఆ మైండ్ లో వచ్చింది ఒకటే ఒక థాట్, నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడానికి ఓబ్రే సార్ ని నమ్మే వచ్చాను నేను. బికాస్ మొత్తం అందరూ మోసం చేసిన ఒక ఆర్మీ పర్సన్ ఎవరిని మోసం చేయరు అనే ఒక ఉద్దేశంతో సో అదొక్కటే నమ్మాను నేను. ఇంకా ఆర్మీ వాళ్ళు కూడా నన్ను మోసం చేస్తే నేను ఇంకా ఏం చెయ్యలేనని ఒక్క దాంతో వచ్చాను. సో నా ప్రాబ్లం అంతా ఓబ్రే సార్ కి చెప్తే అసలు బెటర్ నువ్వు ఏం వరి కాకు, ఏమన్నా కానీ ఆ ఫీజు విషయంలో కానీ ఈఎంఐ వైజ్ లో పే చేసుకోవడానికి కానీ అన్ని విషయాల్లోని నీకు ఎప్పుడైనా ఒకవేళ ఫీజు పే చేయలేని పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఫస్ట్ అయితే వరి అవ్వకు, ఫస్ట్ అయితే నువ్వు నీ ఫోకస్ చేయి, యూపీఎస్సీ మీద ఫోకస్ చేయి అని చెప్పి నాకు ఒక బిగ్ ఫాదర్ లాగా నా ఒక బ్యాక్ బోన్ అని చెప్తాను నేను ఓబ్రే సార్ గురించి. తర్వాత నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, ఈ ఇన్స్టిట్యూట్ కూడా మంచిదేనంటారా లేదా, లేకపోతే ఇందులో కూడా నేను మళ్ళీ మోసపోతానంటావా అనేసి ఉండే. తర్వాత నేను శ్రీలేఖ మ్యామ్ దగ్గరికి వెళ్ళాను. మ్యామ్ తో కూడా ఇట్లా అంతా చెప్తే అసలు నువ్వు ఎలాంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి నాకు ఒక మదర్ లాగా తను కూడా ఒక బ్యాక్ బోన్ కింద నాకు అనిపించారు. నాకు అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం టెన్షన్ ఉండే, జాయిన్ అవ్వాలా వద్దా అనేసి. సో ఫస్ట్ నేను విజయ్ సార్ ది క్లాస్ వినుండే. సో సార్ క్లాస్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంతవరకు నేను ముందు ఇన్స్టిట్యూట్ లో వెళ్ళిన క్లాసెస్ కూడా నాకు అర్థం కాలేదు. విజయ్ సార్ మోటివేషన్ గానీ, సార్ క్లాస్ గానీ, సో ఓన్లీ నేను సార్ క్లాస్ విని ఓకే అందరూ బాగా చెప్తారనే ఒక్క ఉద్దేశంతో నేను ఇందులో జాయిన్ అయిపోయాను. తర్వాత చాలా లైక్ నాకు ఎలాంటి ఏం చేయాలి, లైక్ ఎలా చదువుకోవాలి అని ఏమి తెలియనప్పుడు అనుష మ్యామ్ నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఒక బిగ్ సిస్టర్ లాగా ఎప్పుడైనా నాకు నేను ఫీల్ అయిపోయినా సరే, నాకు ఎప్పుడైనా ఈవెన్ ఆన్సర్ రైటింగ్ రాలేనప్పుడు కూడా, నేను లోగా ఉన్నప్పుడు ప్రతి విషయంలోని శిరీష ఇట్ టుక్ టేక్ టైం, సో ఎందుకు కంగారు పడుతూ ప్రతిసారి కొంచెం కామ్ అవుతూ ఉందని ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మ్యామ్ కి టైం లేనప్పుడు కూడా మెంటరింగ్ చేస్తూ, ఈవెన్ నైట్ టైం ఎప్పుడైనా సరే డౌట్ వచ్చి అడిగినా కూడా మ్యామ్ రిప్లై ఇస్తూనే ఉండేవారు. సో నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్.